నమస్తే అండి. మల్లెపూలు ఏంటి ఇన్ని మల్లెపూలు అని చూస్తున్నారు. ఈ మల్లెపూలు నేను కొనలేదండి. పూలు అమ్ముకునే అతను ఒక 10 కేజీల మల్లెపూలు తీసుకొస్తే ఇవి మిగిలినాయంట. ఇవి మిగిలినాయని మాకైతే ఇచ్చేసి ఒక కూల్ డ్రింక్ అయితే ఒకటి తాగేసి వెళ్ళాడు. ఇవి దాదాపుగా ఒక కేజీ పూల దాకా ఉంటాయండి. ఈ పూలన్నీ మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా పంచిన తర్వాత ఇవి మిగిలినయి. ఇవి నేను దేవుడికి మాల కట్టేసి నేను రోజు లలితా సహస్రనామం చదువుకుంటాను కదా, అలాగైతే నేను ఉపయోగిద్దామని ఇవి ఒక కవర్లో పెట్టేసి దాచేసి ఉంచేసాను. ఈరోజైతే ఒక అతను మామిడి పండు కూడా ఇచ్చాడండి. ఒక మామిడి పండు ఫస్ట్ కోచిన కాయ అంట. నేనైతే దేవుడి దగ్గర పెట్టి మాకు ఇచ్చింది కూడా ఫస్ట్ కాయ కాబట్టి నేను దేవుడి కాడ పెట్టేసి పూజ చేసుకున్నాను. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ఆవు దూడ అండి. ఈ ఆవు దూడ మా ఊళ్ళో పెళ్ళయింది. పెళ్ళైతే ఇది రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు. ఈ ఆవు దూడని చాలా ముద్దు ముద్దుగా భలేగా ఉన్నాయండి. పక్కనే ఉన్న ఈ తాబేలు బొమ్మ అయితే అమ్మాళ్ళు కాశీ వెళ్ళారండి. కాశీ వెళ్ళినప్పుడు ఈ తాబేలు బొమ్మ తీసుకుని వచ్చింది. ఇంకా అన్నపూర్ణమ్మ తల్లి, కాశీ విశ్వేశ్వర స్వామి ఫోటో కూడా ఇచ్చింది. లక్ష్మీ గవ్వలు ఇంట్లో ఉంటే మంచిదని ఇలాగా లక్ష్మీదేవి ముందు ఫోటో ముందు అయితే ఇలా పెట్టేశాను. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.